ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్తా? నువ్వు డాక్టర్ అవుతావనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మావయ్య, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. పెళ్లి విడాకుల కంటే సహజీవనమే బెటర్. దివి వైద్య సంచలన కమెంట్స్. సమాజంలో పెళ్లి అనే వ్యవస్థపై చర్చ ఎప్పటికీ ముఖ్యమైన అంశం. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలు, మారుతున్న జీవనశైలి, వ్యక్తిగత స్వేచ్ఛపై పెరుగుతున్న అవగాహన ఇవన్నీ కలిసే ఈ చర్చను మరింత లోతుగా మారుస్తున్నాయి. అలాంటి సమయంలో యువనటి దివి వాద్య చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆలోచింపజేశాయి. ఆమె మాటలు ఏకీభవించే వారిని కూడా తెచ్చాయి, వ్యతిరేకించే వారిని కూడా తెచ్చాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈ వ్యాఖ్యలు నిర్లక్ష్యంగా చేసినవి కాదు, వ్యక్తిగత అనుభవాల నుంచి వచ్చిన ఆలోచనలు. దివి తన మాటల్లో పెళ్లిని తక్కువ చేయాలనే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ పెళ్లి వ్యవస్థపై తనకున్న భయాన్ని మాత్రం దాచలేదు. తన చుట్టూ ఉన్న స్నేహితుల జీవితాలను దగ్గర నుంచి గమనించిన తర్వాతే ఈ అభిప్రాయానికి వచ్చానని ఆమె తెలిపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు, పెద్దల నిర్ణయంతో పెళ్లి చేసుకున్నవారు ఈ తేడా లేకుండా చాలా మంది కొద్ది కాలంలోనే విడిపోయారని ఆమె చెప్తుంది. అలాంటి సంఘటనలు చూస్తుంటే పెళ్లి అనే మాటే తనలో భయాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. పెళ్లి అనేది జీవితాంతం కలిసి ఉండాలనే హామీగా భావిస్తారు చాలా మంది. కానీ వాస్తవ జీవితంలో పరిస్థితులు మారతాయి, మనుషులు మారతారు, ఆలోచనలు మారతాయి. ఈ మార్పులను అందరూ సమానంగా స్వీకరించలేకపోతున్నారు. అదే చాలా వివాహ బంధాల్లో సమస్యలకు కారణమవుతుందని దివి అభిప్రాయపడింది. ఒకప్పుడు ప్రేమగా కనిపించిన వ్యక్తి కాలక్రమంలో పూర్తిగా భిన్నంగా అనిపిస్తే ఆ బంధంలో ఉండటం ఎంత కష్టమో ఆమె మాటల్లో స్పష్టంగా వినిపించింది. దివి జీవిత ప్రయాణాన్ని చూస్తే ఆమె ఆలోచనలు ఎలా రూపుదిద్దుకున్నాయో కూడా అర్థమవుతుంది. మోడల్గా కెరీర్ మొదలుపెట్టి చాలా తక్కువ సమయంలోనే సినిమాల్లో తనకంటూ గుర్తింపు సంపాదించింది. సినీ రంగంలో నిలదొక్కుకోవాలంటే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛగా ఆలోచించే ధైర్యం అవసరం. ఈ లక్షణాలే ఆమె వ్యక్తిత్వంలో బలంగా కనిపిస్తాయి. అందుకే తన జీవితానికి సంబంధించిన నిర్ణయాల విషయంలో కూడా ఆమె స్పష్టత కోరుకుంటుంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సమయంలో దివి స్వభావం ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తన అభిప్రాయాలను కూడా భయపడకుండా చెప్పడం, అవసరమైతే ఒంటరిగా నిలబడటం ఇవన్నీ ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆ షోలో ఉన్న రోజుల్లోనే ఆమె ఆలోచన ధోరణి ఎంత స్వతంత్రమో ప్రేక్షకులు గమనించారు. ఇప్పుడు పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు కూడా అదే ధోరణికి కొనసాగింపుగా కనిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత చాలా మందిలో స్వేచ్ఛ తగ్గిపోతుందనే భావనను దివి బలంగా వ్యక్తపరిచింది. తనకు ఇష్టమైన పనులు, తన అభిరుచులు, తన కెరీర్ ఇవన్నీ ఒక బంధం కోసం పూర్తిగా త్యాగం చేయడం తాను ఊహించుకోలేనని ఆమె చెప్పుకొచ్చింది. ప్రేమ అంటే త్యాగమే అన్న భావనను ఆమె పూర్తిగా ఖండించకపోయినా ఆ త్యాగం వ్యక్తిత్వాన్ని చంపే స్థాయికి వెళ్ళకూడదని స్పష్టం చేసింది. లివింగ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడినప్పుడు ఆమె మాటలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఇద్దరు వ్యక్తులు నిజాయితీగా పరస్పర గౌరవంతో ఉంటే అది పెళ్లితో సమానమేనని ఆమె అభిప్రాయం. బంధం పేరుతో ఒత్తిడి లేకుండా ఇద్దరు సంతోషంగా ఉండగలిగితే అదే నిజమైన సంబంధమని ఆమె నమ్మకం. ఇది సాంప్రదాయ ఆలోచనలకు విరుద్ధంగా అనిపించిన నేటి యువతలో చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారనే వాస్తవాన్ని ఆమె మాటలు బయటపెట్టాయి. దివి చెప్పిన మరో ముఖ్యమైన విషయం విడాకుల గురించి. పెళ్ళయ్యాక సమస్యలు వస్తే ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేసుకోవడం కంటే విడిపోవడమే మంచిదని ఆమె స్పష్టంగా చెప్పింది. కలిసి ఉండలేని బంధంలో బలవంతంగా కొనసాగడం వల్ల బాధ తప్ప ఇంకేమీ మిగలదని ఆమె అభిప్రాయం. ఈ మాటలు చాలా మందికి కఠినంగా అనిపించిన అనుభవం నుంచి వచ్చిన నిజాలుగా భావించే వారు కూడా ఉన్నారు. తన క్యారెక్టర్ దెబ్బతిన్నంత వరకు అడ్జస్ట్ అవుతానని, కానీ పూర్తిగా తనను తాను కోల్పోయే స్థాయికి వెళ్ళనని దివి చెప్పింది. ఈ మాటలో ఆమె స్వీయ గౌరవానికి ఇచ్చే విలువ స్పష్టంగా కనిపించింది. ఒక బంధంలో ఉండాలంటే ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవాలి అనే ఆలోచనకు ఇది నిదర్శనం. సమాజంలో మహిళలపై పెళ్లి విషయంలో ఉండే ఒత్తిడి గురించి కూడా ఈ వ్యాఖ్యలు గుర్తు చేస్తాయి. ఒక వయసు వచ్చిందంటే చాలు పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న మొదలవుతుంది. కానీ ఆ పెళ్లి తర్వాత ఆ మహిళ సంతోషంగా ఉందా, ఆమె కలలు నెరవేరుతున్నాయా అనే ప్రశ్నలు చాలా అరుదుగా వినిపిస్తాయి. దివి మాటలు ఆ అంశాలపై కూడా ఆలోచించాల్సిన అవసరాన్ని చూపిస్తాయి. తనకు ప్రస్తుతం పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పినా సరైన మ్యాచ్ దొరకలేదని దివి పేర్కొంది. సరైన వ్యక్తి అంటే కేవలం కుటుంబ నేపథ్యం లేదా హోదా మాత్రమే కాదు, ఆలోచనలు, విలువలు, స్వేచ్ఛను అర్థం చేసుకునే మనసు కూడా కావాలని ఆమె అభిప్రాయం. ఇవి కలిసొస్తేనే ఒక బంధం నిలబడుతుందని ఆమె నమ్మకం. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడానికి కారణం కూడా ఇదే. ఇవి నటిగా చేసిన హాట్ కమెంట్స్ మాత్రమే కాదు, చాలా మంది యువతలో ఉన్న ఆలోచనలకు ప్రతిబింబంలా ఉన్నాయి. అందుకే సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెను సమర్థిస్తే మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే దివి మాటల్లో ఒక స్పష్టత ఉంది. ఆమె పెళ్లిని వ్యతిరేకించడం లేదు, కానీ బలవంతపు బంధాలను మాత్రం అంగీకరించడం లేదు.
వ్యక్తిగత సంతోషం, మానసిక ప్రశాంతతే తనకు ముఖ్యమని ఆమె స్పష్టం చేసింది. ఇది నేటి తరం ఆలోచన ధోరణికి దగ్గరగా ఉంది. కాలం మారుతున్న కొద్దీ సంబంధాలపై ఉన్న నిర్వచనాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన ఆలోచనలు ఇప్పుడు సాధారణంగా మారుతున్నాయి. ఈ మార్పును అంగీకరించడం కొందరికి కష్టంగా ఉన్నా అది జరుగుతున్న వాస్తవం. దివి వ్యాఖ్యలు ఈ మార్పుకు బహిర్గతం చేసిన ఒక ఉదాహరణ మాత్రమే. ఇక చివరగా చూస్తే ఈ వ్యాఖ్యలు ఒక వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయాలు. అవి అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. కానీ అవి చర్చకు దారితీస్తే, ఆలోచనలకు అవకాశం ఇస్తే అదే వాటి అసలైన విలువ. పెళ్లి, బంధాలు, స్వేచ్ఛ, సంతోషం ఇవన్నిటి గురించి సమాజం మరోసారి ఆలోచించాల్సిన అవసరాన్ని దివి మాటలు గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి అభిప్రాయాలు భవిష్యత్తులో మరిన్ని చర్చలకు దారితీస్తాయి. యువత ఆలోచనలు, వారి ఆశయాలు, వారి భయాలు ఇవన్నీ కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. దివి వ్యాఖ్య చేసిన వ్యాఖ్యలు కూడా అదే దిశగా ఒక సంకేతంలా నిలుస్తున్నాయి.